మరోవైపు మంటలు కూడా వ్యాపించడంతో పూర్తిగా ఈ మంటల్లో విమానం పూర్తిగా కాలి బూడిదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో ప్రయాణించేటువంటి వారు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు మనకు సమాచారం అందుతుంది. మరి కొద్దిసేపట్లోనే అధికారులు అధికారికంగా వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ ప్రమాదానికి సాంకేతిక లోపం వల్ల కారణం ఉందా, ఇతరత్ర కారణాలు ఏవైనా ఉందా, ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా అనేటువంటి అంశాలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడైతే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తుకు అయితే మాత్రం కొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎవరైతే ఈ ప్రమాదంలో గాయపడ్డారో వారిని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కు షిఫ్ట్ చేసేటువంటి పనిలో అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కావచ్చు, మరోవైపు అగ్నిమాపక శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వారందరినీ తరలించినటువంటి పరిస్థితి. ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది ఏ విధంగా కుప్పు కూలిపోయిందనేది. మొదటగా మనకు ఉన్నటువంటి సమాచారం ఒక చెట్టుకు ఢీకొని కింద పడిపోయిందని సమాచారం ఉన్నప్పటికీ కూడా ఈ విజువల్లో చూస్తే, ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఎక్కడా కూడా దేన్ని ఢీకొట్టలేదు. కేవలం సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కింద పడిపోయి పూర్తిగా విమానం కాలి బూడిదైనటువంటి సందర్భం కూడా కనపడుతుంది. పక్కనే ఇల్లు ఉన్నాయి, మరోవైపు చెట్లు కూడా చాలా ఉన్నాయి. కింద పడిపోయిన తర్వాతనే చెట్లు కొన్ని ఢీకొట్టినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఈ ప్రమాదంలో దాదాపు 217 మంది ఆ యొక్క విమానంలో పెద్దలు ప్రయాణిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. 11 మంది చిన్నపిల్లలు ఉన్నారు, ఇక 10 మంది సిబ్బంది ఉన్నారు. 2 మాత్రం జస్ట్ నెలల పిల్లలు కూడా